మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ మధ్య వివాదం మంటలు రేపుతుంది. ఈ ఇద్దరు అధికారుల మధ్య ఇంటికి సంబంధించిన గొడవ నడుస్తోంది. ఈ వివాదం కాస్త కేసుల దాకా వెళ్ళింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లే ఈ ఇద్దరు అధికారుల మధ్య రగడకు కారణమైంది. ఇంటికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఐపీఎస్ నవీన్ మీద భన్వర్లాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను నిన్న విచారించారు. అయితే ఆ ఇంటిని తన సోదరుడు సాంబశివరావు భన్వర్లాల్ దగ్గర రెంట్కి తీసుకున్నారని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ చెప్తున్నారు. రిటైర్మెంట్ సమయంలో ఛార్జ్ షీట్ వల్ల బెనిఫిట్స్ ఆగిపోవడంతో తన సోదరుడి దగ్గర దశలవారీగా 65 లక్షల వరకు భన్వర్లాల్ అప్పు చేశారని నవీన్ అంటున్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని కోర్టుకు సమర్పించామన్నారు ఆయన. టైంలోనే అతని మీద అట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ 2017లో భన్వర్లాల్ గారికి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఆయన పెన్షన్ ఆగిపోయింది, ఆయన ఏరియర్స్ రావాల్సిన అన్నీ కూడా అమౌంట్స్ ఆగిపోయినాయి. ఆ టైంలో తను అన్నయ్య దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది. ఆ టైంలో 38 lakhs తీసుకోవడం జరిగింది. ఇంటి కన్స్ట్రక్షన్ కోసం అని తీసుకున్నాడు. అంతకుముందు స్టార్టింగ్లో ఆయన ఇంటి పైన టాప్ ఫ్లోర్ ఒకటి వేస్తున్నాను, దానికి ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పేసి అంటే దానికి 11,30,000 స్టార్టింగ్లో అట్ ద టైమ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ హౌస్ తీసుకోవడం జరిగింది. సో ఆ 11,30,000 ఈ 38 lakhs మళ్ళీ ఒక మధ్యలో ఒక 1 year అడ్వాన్స్ నాకు కావాలి అని చెప్పేసి ఇంకో విషయంలో టోటల్ అమౌంట్ తీసుకోవడం జరిగింది. 2020 సెప్టెంబర్లో తన సోదరుడు సాంబశివరావును ఇల్లు ఖాళీ చేయమని భన్వర్లాల్ కోరారని, అయితే తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే వెంటనే ఖాళీ చేస్తామని తాము చెప్పినట్లు నవీన్ తెలిపారు. అప్పుడే భన్వర్లాల్ మీద చీటింగ్ కేసు పెట్టామంటున్నారు నవీన్ కుమార్. తమకు రావాల్సిన డబ్బును భన్వర్లాల్ తిరిగి ఇవ్వకపోగా ఇల్లు కబ్జా చేశామంటూ తమపై కేసు పెట్టారన్నది నవీన్ కుమార్ ఆరోపణ. సెప్టెంబర్ 2020లో నేను ఇంట్లోకి వస్తున్నాను, మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మా అన్నయ్య ఏం చెప్పాడంటే, మీ ఇల్లు మీదే ఖాళీ చేస్తాము, కానీ నాకు మీరు ఏదైతే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఇస్తే దాని గురించి మీరు ఒక సొల్యూషన్ చెప్తే మేము రేపైనా వికెట్ చేసి వెళ్ళిపోతామంటే, మీరు ఫస్ట్ అది ఇల్లు ఖాళీ చేయండి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో ఎప్పుడైతే చీటింగ్కి గురైనాడో 2020లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే చీటింగ్కి సంబంధించిన కంప్లైంట్ సాంబశివరావు గారు భన్వర్లాల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిఏ మీద ఇవ్వడం జరిగింది.